పాకిస్తాన్‌లోని ఉన్మాద గ్రూపులు ఈ మధ్య కాలంలో ఏదైతే తీసుకొచ్చింది అక్కడ హిందువుల ఇంటికి ముస్లింలకు సంబంధించినటువంటి ఆ ఫ్లాగ్ కట్టడమో, లేకపోతే గనక అల్లాహ్‌కి సంబంధించినటువంటి నినాదం కి సంబంధించింది ఏదో కట్టడం. వాళ్ళు అది తమ ఇంటి గోడ మీద ఎందుకని హిందువులో, బౌద్ధులో, జైనులో, క్రైస్తవులో తీసేశారనుకోండి. నువ్వెందుకు తీసేశావు? నువ్వు మా మతానికి ద్రోహం చేశావు. నువ్వు మా మత ద్రోహివి అని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయడం. చివరికి సైన్యము, పోలీసులు కూడా జోక్యం చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం. ఏమని? దైవ ద్రోహం, దైవ దూషణని. అరెస్ట్ చేయకపోతే వాళ్ళని చంపేస్తామని చెప్పేసి మీదకెళ్ళటం. వాళ్ళని అట్లా అరెస్ట్ చేసి ఆ కుటుంబాన్ని అంతా అవతలకి తీసుకెళ్ళిపోయాక ఆ ఆస్తిని అక్కడ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన మత ఉన్మాద శక్తులైనటువంటి సంస్థలు ఆక్రమించుకోవడం. ఇలాగ జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఇలాగే చేయండి అని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మత పెద్దలకి పాకిస్తాన్లో ఉన్నటువంటి మత పెద్దలు చెప్తున్నారు. దైవద్రోహం కేసులు నడపండి అన్నటువంటిది. వెరీ సింపుల్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి మనం వెళ్ళి ముస్లింలు జై శ్రీరామ్ అనమని చెప్పాం, లేకపోతే క్రైస్తవులను వచ్చి జై శ్రీకృష్ణ అనమని చెప్పాం. అలా అనమని చెప్పడం తప్పు. వాళ్ళకి వాళ్ళ మతాచారాల ప్రకారం ఉంటుంది. అట్లాగే వాళ్ళు మన దగ్గరకు వచ్చి నువ్వు మా అల్లాహ్కి సంబంధించినటువంటి చెప్పు. ఇప్పుడు పహల్గామ్లో ఏం జరిగింది? ముస్లింలకు సంబంధించినటువంటి మత ప్రార్థన చేయమంటే అలా మాకు తెలీదు అన్నందుకు చంపేశారు. తెలుసు అని చెప్పి నేను కూడా ముస్లింని అని చెప్పిన వాళ్ళని ఆ మాట అనిపించి అయినా నువ్వు హిందువు అని చంపేసినటువంటి సంఘటన. అట్లాగా బంగ్లాదేశ్లో చేయమని అడుగుతున్నారు. ఎలాంటి అరాచక పరిస్థితులు తెస్తున్నారో చూడాలి.